పాఠశాలల్లో నైతిక బోధనలు చేయరాదని చెప్పిన కమిటీలు 1929 హట్టాగ్ కమిటీ, 1947 CABE, 1952-53 మొదలియార్ కమిషన్. పాఠశాలల్లో నైతిక బోధనలు చేయాలి అని తెలిపే కమిటీలు 1948 రాధాకృష్ణ కమిషన్, 1959 శ్రీ ప్రకాష్ కమిటీ, 1964-66 కొఠారి కమిషన్. ఇవి వెరీ ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కుల్లో సమానపు హక్కులు 14 నుంచి 18 ఆర్టికల్స్ వరకు ఉంటాయి. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 15 కుల, మత, జాతి, లింగ, ప్రాంత, జన్మస్థలం కారణంగా వివక్షను చూపరాదు. ఆర్టికల్ 16 ప్రభుత్వ కార్యాలయాల్లో నియామకానికి సమాన అవకాశాలు పౌరులందరికీ కూడా. ఆర్టికల్ 17 అస్పృశ్యత, అంటరానితనం నిషేధం అన్నమాట. ఆర్టికల్ 18 సైనిక విద్య సంబంధమైన తప్ప వేరే బిరుదులు పొందకూడదు. స్వాతంత్ర హక్కు 19 నుంచి 22 ఆర్టికల్స్. ఆర్టికల్ 19F చూసుకుంటే ఆస్తి హక్కు. ఇది 1978లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది. ఆర్టికల్ 20 ఒకే తప్పుకు 2 సార్లు శిక్షించడం కుదరదన్నమాట. ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఆర్టికల్ 21A 6 to 14 సంవత్సరాల వయసు స్టూడెంట్స్కి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది హక్కు అన్నమాట. ఆర్టికల్ 22 అరెస్ట్ చేయబడిన వ్యక్తిని 24 గంటలలోపు న్యాయస్థానంలో హాజరుపరచాలి. దీన్ని హెబియస్ కార్పస్ అంటాం. పీడనాన్ని నిరోధించే హక్కు 23-24 అన్నమాట. ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే మనుషుల అక్రమ రవాణా, క్రయ విక్రయాలు నేరం. ఆర్టికల్ 24 పిల్లలను పనిలో పెట్టరాదు. ఓకేనా. సో మత స్వాతంత్రపు హక్కు చూసుకుంటే 25-28 ఆర్టికల్స్. ఆర్టికల్ 25 తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు. ఆర్టికల్ 26 తమ మత సంబంధ ధార్మిక సంస్థలు స్థాపించుకునే హక్కు. ఆర్టికల్ 27 మతం పేరుతో డబ్బు వసూలు చేయకూడదన్నమాట. సో ఆర్టికల్ 28 ప్రభుత్వ విద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో మత బోధలు నిషిద్ధం. సాంస్కృతిక విద్యా విషయక హక్కు చూసుకుంటే 29-30 ఉంటుంది. ఈ 29 ఆర్టికల్ అల్పసంఖ్యాకుల భాష, లిపి, సంస్కృతి కాపాడుకునే హక్కు. ఆర్టికల్ 30 చూసుకుంటే మత భాషా పరంగా అల్పసంఖ్యాకులు ఇష్టమైన విద్యా సంస్థలు స్థాపించుకునే హక్కు. నెక్స్ట్ ఆర్టికల్ 32ని రాజ్యాంగ గుండె అంటారు, రాజ్యాంగ పరిహార హక్కు అంటారు. ఓకేనా. సో ఇవి మనకి ప్రాథమిక హక్కులు. ఒకసారి ఇక్కడ చూడండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్ అక్టోబర్ 12, 1993లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.